అతని తల్లిదండ్రులకు కూడా ఏం చెప్పకుండానే అలివిదా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి కాలు బయట పెడతాడు. అలా అక్కడ్నుంచి బయటకొచ్చిన మార్కండేయుడు ఒక శివలింగాన్ని కడతాడు. శివుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాడు. ఏ మంత్రాన్ని జపిస్తూ శివుని కోసం తపస్సు చేశాడో ఆ మంత్రాన్ని మహామృత్యు మంత్రమని ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం. 1 ఏడాది పాటు అతను ఘోరమైన తపస్సు చేశాడు. కాని మరోపక్క అతడి మృత్యు గడియలు దగ్గర పడ్డాయి. యమలోకం నుంచి 2 యమదూతలొచ్చి అతని ముందు నిలబడ్డారు. పెద్ద కళ్లతో, పెద్ద నోరుతో, భయంకరమైన రూపంలో, చేతిలో కొరడాలతో చాలా వికృతమైన 2 యమదూతలు మార్కండేయుడి ముందు ఉన్నారు. కాని మార్కండేయుడు ఒక్క క్షణం కూడా కళ్ళు తెరిచి వాళ్ళ వంక చూడలేదు. తన తపస్సులో లీనమై ఉంటాడు. యమదూతలు అడుగు ముందుకు వేయగానే ఇరువైపులా ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అనేక ప్రయత్నాల తర్వాత కూడా యమదూతలు అతన్ని కదిలించలేకపోతారు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక మార్కండేయుడిని తీసుకువెళ్లడానికి స్వయంగా యమరాజే వస్తాడు. అతని చేతిలో ఉన్న తాడును మార్కండేయుడు మెడకు వేస్తాడు. వెంటనే శివలింగం కూడా ఆ తాడులో చిక్కుకుంటుంది.